నమస్కారములు అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పీకర్ భాష. మీరు చేసే సపోర్ట్ ని ఇస్తుంటే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. లైవ్ నిన్న మన చేసిన లవ్ స్టోరీ అంటే లవ్ మ్యారేజ్ పార్ట్ 1 పార్ట్ 2 చేసినాము. కంటిన్యూషన్ సిరీస్ లాగా తీసుకెళ్ళి సగం లాభయ్యకురి అని చాలా మంది మనలు కామెంట్ చేశారు. అందుకే ఈ సిరీస్ లాగా కంటిన్యూ చేస్తాము. మీ సపోర్ట్ మాపై ఎట్లుంటే మాకు కూడా అట్లా సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా అని మాకు డెసిషన్ తీసుకోవాలనిపిస్తుంది. కాబట్టి ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ సిరీస్ చాలా మందికి నచ్చింది అనుకుంటా. అందుకే మంచి మంచి కామెంట్ పెట్టారు. ప్లీజ్ తీసుకురాలి పెంటక్క రోజు వీడియోస్ పెట్టండి అని అంటారు. కొంచెం హెల్త్ ఇష్యూ ఉందండి, అందుకే రోజు వీడియోస్ పెట్టలేకపోతున్నాము. సరే వీలైనంత వరకు పెట్టడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. రెండు పెంటక మనలతో ఒక చిన్న ముచ్చట చెప్తా. అదేంటంటే మనలో చాలా సపోర్ట్ చేస్తున్నారు. మన సబ్స్క్రైబర్లు కూడా రోజుకి ఇంత పెరుగుతారు. మన వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇట్లనే సపోర్ట్ చేస్తుండ్రు. మీరు సబ్స్క్రైబర్లు రోజుకి ఇంత పెరుగుతుంటే మాకైతే చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లనే సపోర్ట్ చేస్తుంటారు. మీకోసం మంచి వీడియో తీసుకురానికి ట్రై చేస్తాము. వీడియో చూసినాక ప్రతి ఒక్కరు లైక్ కొట్టకుండా పోకరి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయడం మర్చిపోకరి అసలు. అమ్మో మన పెంటక నన్నే చూస్తుంది, ఇంకెంతసేపు మాట్లాడుతుంది మనోళ్ళకి వీడియో చూపిద్దామంటే అని నన్నే చూస్తుంది చూడరు. సరే లేట్ చేయకుండా వీడియో చూద్దురా. కాదురా నాయన, నువ్వు పోయి కాపీలను ప్రేమించిన వేదరా నాయన. ఇప్పుడు వాళ్ళు తెలిస్తే మన బతుకలిస్తారా? ఊర్లకెళ్ళి వేసి పొమ్మంటారా? లేని బాధ పెట్టిన వేదరా నాయన నా పానానికి. ఇన్ని రోజులు నిమ్మలంగా ఉంటుంటే మీ ఇంట్లో మాట బయట పడకుండా బతికినోళ్ళము. ఇప్పుడు మన సంసారం అంతా బాజారు పాలు చేస్తావురా. ఏం చేయాలో ఏమో, మీ నాయన తెలిస్తే ఏమంటాడో ఏమోరా. నువ్వు సడన్ గా నాకు తెలిసినందుకు నాకైతే చాలా అంటే చాలా భయం అవుతుందిరా. ఏం చేయాలో నాకు. వాళ్ళ ముసలోడు ముందే మంచోడు కాదు, వాళ్ళమ్మ ముందే కంపనొత్తి. ఏం చేయాలో ఏమో, వాళ్ళతో మర్చిపోరు నా వల్ల కాదు నాయన. నువ్వు నీ కాలం ముక్త బిడ్డ. మనం ఎన్ని రోజులు నిమ్మలంగా ఉన్నోళ్ళము, గట్టినే ఉండని బిడ్డ అని మంచి సంబంధం బయట సంబంధం చూసి ఇస్తాడని ఆ పిల్లని తీసుకోకురా. నీ దండం వేస్తాను, కాలం ముక్త నాయన. అరే నువ్వు ఎందుకు ఏకంత పువ్వులు పడుతున్నావు? ఆ పిల్ల మోసం చేయదు మనల్ని. ఇక వాళ్ళ తల్లిదండ్రుల అసంటులు అయితే మనకెందుకే? ఆ పిల్ల అయితే మంచిదే, మన మాట వింటది, మంచిగా సంసారం చేస్తుంది, నీ మాట కూడా విలువని ఇస్తుంది ఆ పిల్ల. ఎందుకే నువ్వు అంతగానో భయపడుతూ వాళ్ళకి భయపడి మరి మన సంసారం నాగం చేసుకుంటాను. కానీ నువ్వు ఎవ్వని మాట వినకు, ఏం చేయవు, నేను చెప్పినట్టు అమ్మా. ఇగో ఆ పిల్ల చెప్పింది నాకు ముందుగాట, నేను మా అమ్మను మా నాయనను ఒప్పించే బాధ్యత నాది. ఇగో కుట్టాలు ఒప్పుకోకుంటే నేను లేచిపోయి వస్తానన్నది. ఇక అదే చూద్దాము. వాళ్ళు ఒప్పుకుంటారే. ఆ పిల్ల అంటే వాళ్ళ పంచ ప్రాణాలు. ఆ పిల్ల ఏం చెప్తే అదే వింటారు. నువ్వు దానికి ఏం టెన్షన్ పడక, ఎట్లుంటే అట్లా జరుగుతుంది. ఇక మన నా తలలో అతలు ఎట్లుంటే నా సంసారం అట్లా అవుతుందేమో. కానీ ఎందుకు ఇంత దానికి ఇంత పెద్ద చేసి ఒకటే భయపడతావు? నీతో గిదే నొత్తి పని గిన్ని రోజులు చెప్పుదామని ఇంకా ఆడింది. ఇందుకే నేను గిసొంటి దాని చెప్పలేను నీకు. లేకపోతే ఎప్పుడో చెప్తుంటే ఇక నాయన ఇంటే ఏమంటాడో అని. ఇక నాయనతో పెద్ద బేజారు వచ్చింది నాకు. ఇప్పుడు తెలుస్తానని ఇంట్లోకి నిలదేంటాడా ఏం కథ అని నాకు ఏం అర్థమైతే పోవే. అరే నా మీద ముట్టుకుంటే ఇంకా సిగ్గు తప్పినోడా? మరి నాకుండా పుట్టే బాధ ఇంకొకరుకుంటే చెప్పు. మీ నాయన ఊళ్ళో చూస్తాడు, ఇంట్లో పంటాడు. ఆయనకి ఏమెక్క? ఆయన తిన్నవా పండవా గదే ఉంటది ఆయనకి. నాదే వచ్చింది పని నొప్పి. ఉన్న కొడుకు మంచి సంబంధం తెచ్చి వేయాలి, నా కోడలు మంచిది రావాలి, అన్ని దాని మంచిగా ఉండాలి అని నేను చూస్తే ఇటువంటి శాఖలు చూస్తే ఇప్పుడు నాకేమనిపిస్తుంది చెప్పు. ఇంకా పోయి వేరే ఊరుదానన్నా చేసుకోలే. ఊళ్ళోనే ఉండి గాదాన్ని ప్రేమించినందుకు ఏమో ఊర్లు ఇచ్చేస్తుంటుందా? ఏమన్నా మొత్తం బాగా పాలు చేస్తున్నది ఇంకా మన సంసారాన్ని అంతా. ఇన్ని దినాలు నిమ్మలంగా బతికిన వాళ్ళము. ఇప్పుడు చూడు బువ్వులంటే బువ్వులు అవుతుంది. కింద మన బుక్కడు బువ్వ నోట్ల పోతలేదు. నువ్వు చేసిన గొప్ప పనికి. ఆ గోడే నాయన వచ్చిండు. నాయన ఎక్కడ పోయినవు? ఎక్కడ పోలేదు రా, పొలం కాడ గిట్ట పని ఉండే ఇక ఊరాలకి ఇట్లా వీక్ వస్తున్నా గానీ. ఏమో నువ్వు మీ అమ్మ జోరుకు ముచ్చట పెట్టుకుడు కయ్యా మొత్తుకుంటుందేంద్రా మీ అమ్మ? మళ్ళీ ఏమైనా ఘనకార్యం చేసినావు ఆ కొడుక నువ్వు? పని శాత కాదు కానీ ఇవన్నీ చూసుకుంటున్నట్టున్నావు. ఏదో అయ్యా నీకే తెలుసు కథ. ఏం లేదు, డ్యూటీ చూసుకో అని ఒకటే తలుగుతుంది. ఇక అదే ఇక మా అమ్మ గురించి తెలియదు ఏముంది కానీ. ఊకో తిన్నవా మరి? పొద్దుగల పోయినట్టున్నావు, ఇప్పుడు వచ్చిన ఇంటకు తినిపో. ఏదో అయినట్టుందిరా, నాకు చెప్తలేదు కానీ నాకు మీ అమ్మ ముఖం చూడు ఎట్లా పెట్టిందో. ఏమైంది పెంటి? ఆడు చెప్తలేడు, నువ్వనే ఇప్పుడు ఏదో జరిగినట్టుంది. ఇద్దరు జోరుగా మాట్లాడుకుంటారు. నేను రాగానే ఆపేసిరుగా. ఏమని చెప్పు. ఏముందయ్యా చెప్పుకుంటే సిగ్గుపోతట్టుంది నీ కొడుకు చేసిన పనికి. ఏం చేసిండే ఆడు? పని శాత కాదు అంతే. పని పోమంటే ఏమైనా ఇంట్లో వంతాడు. ఇంకా చెడు బుద్ధులు ఏమున్నాయి అని దగ్గర? నువ్వు గంత గరం అవుతున్నావు అని మీద. అమ్మో నీకు గట్లనే అనిపిస్తుంది అయ్యా. ఏదో ఇన్ని దినాల సమయం నా కొడుకు సుఖమైనోడని వెనుక తీసుకొని వస్తే ఇప్పుడు చూడు ఎట్లా చేసిండో. అరే ఇట్లా చేసిండు అట్లా చేసిండు అంటున్నావు కానీ ఏమైంది చెప్పరా? అదే చెప్తేనే కదా తెలిసేది. కయ్యా కుక్కోలే మొత్తుకుంటావు. రామయ్య బిడ్డను ప్రేమించిందంట అయ్యా. నేను వాళ్ళ గల్లీలకి నడుచుకుంటా పోతుంటే ఇద్దరు ఆ పిల్ల ఈడు
ఒకటే పని జోరు ముచ్చట పెట్టుకుంటారు. ఏంద్రా పిల్లగా పిల్లతో ముచ్చట్లా నీకు అని అడిగితే ఇక ఆ పిల్ల అత్తమ్మ కాదత్తమ్మ అని అంటుంది. అత్తమ్మ ఏమైతే పిల్ల నీకు వయమ్మో మీరు పెద్దోళ్ళు కళ్ళు మీది కథ వేరుంటది మా కథ వేరుంటది నువ్వు అత్తమ్మ ఏమంటున్నావు అనేసరికి ఈడు చెప్తుండు నాకు మెల్లగా. అమ్మ నేను ఆ పిల్లని ప్రేమించింది ఆమెను చేసుకుంటా ఆ పిల్లకి ఇంట్లో సంబంధాలు చూస్తురంట నేను నన్నే కావాలంటుంది నన్నే వేసుకుంటదంట అని ఇక ముచ్చట చెప్పంగని ఓ నాయన నా గుండె దబేలమన్నది. ఓ అమ్మ ఏం రోగం పుట్టిందిరా నీకు ఇన్ని దినాల సంది మంచోడు మంచోడు అమ్మ ఇక పెళ్ళికి వచ్చిన పెళ్లి చేయాలి మంచి సంబంధం చూసి ఏ చెడ్డ పేరు తెచ్చుకోలే అది ఇది అనుకుంటే ఓ అమ్మకి ఇంత పెద్ద ఘనకార్యం చేసి కూర్చున్నావు నాయన గా పిల్లని ప్రేమించిన వేంద్రా నీకు ఏం రోగం పట్టిందిరా వాళ్ళ తాత వాళ్ళ నాయనమ్మ మంచోడు కాదురా వాళ్ళ అమ్మకి ఇట్లా కయ్యాలి కంపల గా పిల్లను లేపుకొస్తాంటున్నావు ప్రేమించినట్టు ఏందో నాయన నాకు ఇంత నన్ను అర్థమైతే లేదు గా పిల్లని ఎట్లా ప్రేమించినవురా మన కాళ్ళకు సెట్టు కాదురా నాయన అని చెప్పింది నువ్వు చెప్పదాకు మన నీ ఊర్లోకి వెళ్తాం కదా ఇటువంటి పనులు చేస్తే అరే ఊకో నాయనా నువ్వు అమ్మ అంటే అమ్మ కంటే పెద్దగా చేస్తావు కానీ ఇంత దానికి ఇదంతా భయపడితే ఎట్లా చెప్పు ఎట్లా బతుకుతాం చెప్పు ఓయమ్మ నీ కొడుకు మగ పిల్లగాడు ఏం చేసినా నడిచిపోతుంది ఏం కాదు దేనికి భయపడకు ఆ పిల్లకు నా మీద ఇష్టం ఉంది ఏదేమైనా నా దగ్గరికి వస్తుంది ఏం కొట్లాటలు పంచాలు కాకుండా నేను చూసుకుంటా కానీ ఇంతగా భయపడతారేమే ఏదో రుబాబో చెప్పాలి సరేరా ఏమంటారు ఏం కథను సరే కానీ చేసుకో అని చెప్పాలి కానీ పోయమ్మ ఎన్ని దినాలు సంగ ఇట్లనే భయపడుకుంటుంటే మన బతికి ఏం కావాలి ఏం కదా నేనైతే వేరే పిల్లని చేసుకున్నా ఆయన ఇక నిన్న మొన్న సంధి చూస్తున్న అమ్మ మన చుట్టాలకు పక్కలకు అందరికి చెప్తుంది నా కొడుకు పెళ్లి చేస్తే సంబంధాలు చూడరు అని చెప్తుంది ఇక నా పానం అయితే ఒప్పుతలేదు మీకు చెప్పాలి అనుకుంటున్నా కానీ ఇక ఇప్పుడు అమ్మని చూసింది బయటపడ్డది ఇక ఆ పిల్ల అత్తమ్మ అనగానే ఈ అమ్మ షాక్ అయి చూస్తుంది వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాత నిష్పెట్టుర్రి వాళ్ళ అమ్మ నిష్పెట్టుర్రి వాళ్ళ నాయన ఒక్కరిని ఒప్పిస్తుందంట ముందుగాత వాళ్ళు ఒప్పుకుంటే లేకపోతే లేదు నాయన వాళ్ళు ఏం బిక్కుంటారో చూద్దాము మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచించకూరి భయం భయపడకూరి ఎట్లుంటే అట్లా జరుగుతుందేమో తీరి అరే ఊకే ఏమైనా ఎట్లుంటే అట్లా జరుగుతుంది ఎట్లా రాసింటే అట్లా జరుగుతుంది అంటున్నావు నీకు ఇంతనన్నా భయం బురున్నారా ఒక్కసారి నేను ఎన్నిసార్లు భయపడుతున్నావు నువ్వు ఒక్కసారి అంటే ఒక్కసారన్నా ఇంతనన్నా భయపడుతున్నావారా చేసింది సుఖమైన పనని ఎంత బాగా మాట్లాడుతుంది చూడు సరే ప్రేమించినా చేసుకుంటా అంటున్నావు మరి ఎట్లా చేస్తావయ్యా ఎన్ని దినాల సంది అమ్మకి అయితే చేసాకు బతికినుంది ఇక పిల్లం వచ్చినాక దానికి పెట్టాలంటే మా వల్ల కాదు నువ్వు ఏదైనా డ్యూటీ చూసుకుంటేనే ఇప్పుడు ఊర్లందరికీ టామ్ అవుతుంది పలానా పిల్లగాడు తొండ వేసిపోయినంత అమ్మ ఆ పిల్లగాని వేసుకుందంట పిల్ల ఏం రోగం వచ్చిందని తిట్టుకుంటారు సరే పిల్లగాడు మంచోడమ్మా అన్నట్టుంది కానీ మరి ఏం పని చేస్తాడు ఏం డ్యూటీ చేస్తాడు ఎంత జీతం వస్తుంది అని అంటే కాదంతని సిగ్గు శరం ఏమట్టుగా ఆలోచించిన వారా ప్రేమించడం బాగుంది ఒక డ్యూటీ చూసుకొని ప్రేమించాలి అరే నా వెనకాలకి ఇంత జీతం వస్తుంది నెలకు నేను మంచిగా అత్త పిల్లను ఆ పిల్లలు బాగున్నారు ఆయనకి ఇంత ఆలోచన ఉన్నారా నువ్వు బాగుంటుంది సో ఇంకా మీరు భయపడకూరి మీరు వంకకూరి ఓ ఇంతదాన్ని భయపడతారు అంతదాన్ని భయపడతారు అని మా మీద బాగా చూపిస్తున్నావు కానీ డ్యూటీ లేండి ఇన్ని దినాలు చూసుకో అంటే ఏమైనా ఆడదానికి ఇంకా వంటిది నీకు ఈ బువ్వ తెచ్చిపెట్టినావు మాకు ఏం చేస్తావు ఏం కథ నాయన మేము ఊర్లకి ఉండాలని పోవాలని చెప్పు అరే మా దోస్తుగాడు చూసిండే ఒక డ్యూటీ నెలకు 15,000 16,000 ఇస్తాడంట ఇక 2-3 నెలలు దాంట్లో చేస్తా ఏదో పెద్ద కంపెనీలంట ఇక ఉంచుకొని లేకపోతే అదే చేసుకుంటా వేరే చూసుకుంటాని నువ్వు నా చదువుకు నాకు ఏ జీతం అని ఇస్తాడు ఎప్పుడైనా ఎట్లా పెట్టుకుంటాడు మీరు ఎందుకు అట్లా భయపడుతురు నా డ్యూటీ గురించి చూసి పెట్టురు నేను ఎట్లా నన్ను దాదుకుంటా కానీ ఒకటి తిడతావేమే నువ్వు మోను సుఖమైన పిల్లగాడు మరి ఒకటే ఎదుగుతావేమే అంటున్నావు మరి పని చేసి కాదు పెళ్లికి వచ్చింది రాసి తప్పినోడా మరి పని పాడు సాగు కాకుండా ఏమైనా తిని ఇంట్లో వంట ఎట్లా వెళ్తా చెప్పు ఏమైనా తల్లిదండ్రులు పెడుతుర్రు నీకు ఏం ఎక్కడ తెలుస్తలేదు రేపు పెళ్ళి అయితే పెళ్ళం వస్తే పిల్లలు పుట్టినప్పుడు ఖర్చులు ఏందో తెలుస్తాయి అన్ని విధాలు తెలుస్తాయి మరిగా పిల్లల్ని ప్రేమించినా లేపుకొస్తా అని సిగ్గుదప్పిన మాటలు బాగానే మాట్లాడుతున్నావు కానీ నువ్వు డ్యూటీ చూసుకుంటేనే నేను నచ్చిన వాళ్ళని చేసుకుంటా అంటే మేము ఇష్టపడతాం లేకపోతే మాకు నచ్చిన సంబంధం చేసుకోవాలి నాయన ఏమో పోవే ఇంట్లో ఉంటే గిట్లనే సుప్రభాతం పెడతావు నేను గట్ల తిరిగి వస్తా పోపో నువ్వు నిమ్మలంగానే ఉంటావు ఇక మాకు బువ్వులు పట్టింది తిన్న తిండి కూడా పేరు పట్టనట్టుంది అవో నిన్న తెలిసిన కామించి నాకు బువ్వని నోటి కోతలేదు నువ్వు చూడు ఎంత రూబాకున్నావో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఏడ పంచాయతీ చేయగలని మా బువ్వులు మాకే ఉంది దాని తల్లి ముందే గయ్యాడి గంప దాంతో వదలాలంటే నా చేత కాదు నాయన ఏం చేస్తావో ఏం కథనో మన ఇచ్చేదంతా బజార్లో గుంజి తట్టినవు మన బతుకని తాగం చేసి తట్టినవు నీకు ఇంత నన్ను ఏమన్నా ఉన్నాదిరా నేను నీ అయ్యా ఇంట్లో మాట బయట పడకుండా పెరిగినోళ్ళము నిన్ను సాగినోళ్ళము బతికినోళ్ళము ఈ నాన్నను బజార్లో
హాస్పిటల్ గుంచుతున్నావంటే నువ్వు ఏం చేస్తావు ఏంటో నాయన. గిన్ని దినాల్సింది నాకు ఒక కొడుకుండా అమ్మ మంచి నిమ్మలమైన మనిషి, మంచి పిల్లని తెచ్చి పెళ్లి చేస్తా నిమ్మలంగా ఉంటాము అనుకుంటున్నాను. గింత బువ్వ వేయటం అనుకోలేదు నాయన. సరే బయటకు పోతాంటున్నావు పోయినవి పోయినావు కానీ వాళ్ళ గల్లికి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఊకురా నాయన. వాళ్ళు ముందే మనుషులు కాదు. ఇక ఒక్కరున్నవి చూసి ఏమైనా చేసిర్రు అనుకో ఓ అమ్మకున్నదే బాధ. అరే ఏంది నాయన మీరు గింత దానికి గింత పెద్దగా ఆలోచిస్తారు. మీ అమ్మ మీకు చెప్తే ఒక బాధ చెప్పకుంటే ఒక బాధ ఎందుకు? ఈ అమ్మ ఒకటి భయపడుకుంటా బతుకుతారు. ఇంకెన్ని దినాలు చెప్పు ఇట్లా భయపడుకుంటే బతుకు. ఈ అమ్మ నాకు పిక్క లేస్తుంది. అరే సిగ్గిన పిల్లలు నీకు సిగ్గు కాదురా? నీకు ఎంత మొత్తుకున్నా మళ్ళీ మొదటికే వస్తావేంద్రా? మా బాధ మాకే తెలుసు, కన్న తల్లిదండ్రులకే తెలుసురా. నీకేం తెలుసు? ఓ తిరిగి వస్తున్నావు ఇంట్లో వంతున్నావు తిని, ఇక ఊక పుణ్యానికి వస్తుంది ఆ తింటున్నావు పంటున్నావు. ఇయ్యే కదా మా బాధ. ఈ ఊర్లో ఇన్ని రోజులు నిమ్మలంగా బతికిన వాళ్ళం ఆన్లీలతో ఒక్క పేరు తెప్పించుకోలే. నీకు ఇప్పుడు కూడా చూస్తే ఏమనుకోలేదు చెప్పు? ఓ అమ్మ పెంటమ్మ కొడుకు అంటగా పిల్లలు లేపుకొచ్చిందంట అమ్మ అంటే మన ఇచ్చత ఏమని ఉంటుందా? దాని గురించి ఇస్తారని ఆలోచిస్తున్న వారా నువ్వు? పనిపడ శాత కాదు కానీ గీసంటి మాటలకైతే దాదాగిరి చేస్తాను ముదాలుంటావయ్యా. ఏ పొర్రేమ్మ నేను పోతున్నా జరుగురి. పో పో ఎక్కడ పోతున్నావు? పో మంది పొక్కలు నాకు పోతావు గాని నీకు చెప్తుంటే అర్థమైతలేదురా. నేను చెప్తుంటే ఇలానే అనుకుంటారని చిన్న చూపు చూస్తున్నావు గాని బయటికి పోయినాక ఆంటీలో తెలిసినాక ఆంటీలో 2 మాటలు అంటే నేను సక్కవైతావు. పో బిడ్డ నీకు ఏం తక్కువ చేసినాం రా ఇన్ని దినాలు అంటే అన్ని ఉండాలి అది కావాలి ఇది కావాలంటే దేనికంటే దానికి పైసలు ఇచ్చి ఏదంటే అది ఇప్పిస్తే ఇంత కాడికి తీసుకొచ్చినావు చూడు. పోయమ్మ ఏం కళలో కూడా ఊహించుకోలేదు నాయన. నా కొడుకు మంచోడు మంచి సంబంధాన్ని ఇచ్చి పెళ్లి చేయాలనుకునేదా? ఇంత బుబ్బ పెడతావు అనుకోలేదురా నాయన నువ్వు. ఇది పోయిండానే పోతాడు మన మాట అంటే కేరే లేదా? నాకు ఏమైనా దోస్తాంలో తిరిగి మరిగిండు, ఏమైనా 11-12 కొట్టంగా వస్తుంది ఇంటికి తిని ఇంట్లో వంతుండు. ఏం చెప్పాలి? ఏదైనా పని చూసుకోరా నాయన. డ్యూటీకి ఎక్కువ నెలకి ఇంత జీతం వస్తే ఎవరైనా పిల్లని ఇస్తాడు అని ఎప్పటి సందో మొత్తుకుంటున్నా. ఆ డ్యూటీకి పోడు పాడుగాడు ఇక ఇంత బువ్వ పెట్టిండు. ఆ పిల్లని చేసుకుంటానే అంటే వాళ్ళు ముందే మంచోళ్ళు కాదురా మనం బతకనియరా అని చెప్తుంటలేరా? ఏం చేయాలి చూస్తున్నావుగా. అట్లనా? సరే సరే. ఏం రోజు ఎవరు ఫోన్ మాట్లాడుతున్నావు? కవితతోనా? ఏ ఏడరా నాయన ఫోన్లు గీళ్ళు అంతా బంద్ అయిపోయినాయి. ఏమని ఉంటే ఇక కలిసినప్పుడే మాట్లాడుకుంటున్నాము లేకపోతే లేదురా. ఫోన్ మాట్లాడుకుంటే నా పానం అంతా ఎక్కడో అవుతుందిరా. నీకేమైనా కలిసిందా? ఈ ఇంటికాడనే ఉందారా? ఎక్కడైనా పోయిందారా? పానం అంతా ఆమె మీదనే గుంజుతుంది. ఇక మా అమ్మనేమో వాళ్ళ ఆడకట్టు పోగురా ఇక దొరికించుకొని కొట్టనే కొడతారు. వాళ్ళలో తెలిసిందో ఏం కథనని మా అమ్మ చెప్పగానే నేను సప్పు తట్టుకున్నారా. నువ్వు గట్లకనే వచ్చినట్టు నువ్వు ఇంటికాడ కనిపించిందారా నీకు? ఆ పొద్దుగల కనిపించినట్టు కనిపించిందిరా. వాళ్ళ అన్నగాడు కోపం మీద దబా దబా ఊళ్ళో పోతుండు. ఇక వాళ్ళ నాయనమ్మ వాళ్ళ అమ్మ కయ్య కుక్కలు లెక్క మొత్తుకుంటుర్రా. మా ఇంటి దాకా సప్పుడు వచ్చింది. ఏంద్రా సప్పుడు అని పోయి ఆడ గేట్ కాడ నిలబడితే వాళ్ళ ముసలోడు వచ్చి ఓ పిల్లగా నీకేం పని గిడ నిలబడ్డావు పో పో అని బెదిరించిండ్రా. మరి గిదే మ్యాటర్ ఇంకా తెలిసిందో ఏమోరా. కాదని గురించే పిల్లని మరి ఏమేమో అన్నట్టురు. ఇప్పుడు లేదురా ఇంటికాడ కనిపిస్తలేదు. మా వాడు అన్నాడు ఏమో కవిత బట్టలు చదువుకొని పోయింది మరి ఎక్కడ పోయిందో ఏం కథనో. వాళ్ళమ్మ వాళ్ళ నాయన పోయి దూడిచ్చొచ్చిర్రు అని అన్నారా. మరి ఎక్కడ దూడిచ్చొచ్చిర్రు ఏం కథనో. ఓ అమ్మో అంతేనారా? ఇక నిన్ననే చెప్పింది. నేను ఏదేమైనా సరే మా అమ్మకు మా అయ్యకి చెప్తా. నేను ఉండలేకపోతున్నా. వేరే సంబంధాలు మస్తు సంబంధాలు చూస్తున్నారు. నేను ఎవ్వరిని చేసుకొని నిన్నే చేసుకుంటా. నువ్వేం అనుకున్నా సరే అని చెప్పిందిరా. ఇక నిన్న మేము ఇద్దరం మాట్లాడుకుంటే మా అమ్మకి ఇట్లా ఆడంగా వచ్చింది. ఇక అయిన సంగతి అంతా మా అమ్మకి చెప్పినాంరా. మా అమ్మ మా నాయన మస్తు బూలు పడుతుర్రు మస్తు భయపడుతుర్రు. మరి భయపడరారా? ఇక మీ అమ్మ మీ అయ్య ఒక చిమిడికి పోయేటోళ్ళు కాదు, ఒక వార్తకు పోయేటోళ్ళు కాదు, నిమ్మలంగా ఉండే మనుషులు. ఇక నువ్వు ఇసడి పని చేస్తున్నావు అంటే ఎవరికైనా భయం అవుతుందిరా. ఏమో నాయన ఏం చేస్తావో నాకే ఆలోచిస్తేనే భయం అవుతుంది. వాళ్ళ అన్నగాడు మంచోడు కాదు, వాళ్ళ ఇంటి లాగులా ఎవ్వరు డేంజర్ కాదు నాయన. వాళ్ళు ముందే మంచోళ్ళు కాదు. పోయి ఆ పిల్లని ప్రేమించిన ఆ పిల్ల మంచిదే కానీ ఇక అన్ని తల చదువుకుంది జర మంచి సంబంధానికి ఇచ్చి చేస్తారేమో. నువ్వేమో డ్యూటీ తీసుకోమంటే డ్యూటీ తీసుకోకపోతే నువ్వేం పని చేయను అంటే ఎట్లా ఇస్తారా చెప్పు? ఒప్పుకోరాళ్ళు. అరే డ్యూటీ చూసానుకో ఎంతసేపు రా. ఇక చూసుకుందాం ఎట్లా చూసుకుందాం ఇప్పుడు తప్పిపోయేది ఏముంది అనుకున్నా కానీ ఇక ఒకటేసారి మా అమ్మ ఒకటే పనిగా చుట్టాలకు పక్కలకు అందరికి చెప్పగలిగింది. అరే నా కొడుకు పెళ్లి చేస్తా ఇక సంబంధాలు చూడు అని అంటుంది. ఇక ఆ పిల్లనేమో మా ఇంట్లో సంబంధాలు చూస్తురు నేనైతే ఏ పెళ్లి చేసుకొని నిన్నే చేసుకుంటాను ఆ పిల్ల కలిగింది. ఏం చేయాలి ఒకటేసారి ముడిపడ్డాయిరా. ఈ డ్యూటీ 1-2 నెలల సంది చూసుకుంటే దొరుకుతుండేనేమో కానీ గదేరా ఈ 2 వారాలలో ఏదో ఒకటి దొరికించుకుంటా 15,000 జీతం ఇస్తారంట ఒక దగ్గర. గడికి పోయి అడుచుకొచ్చుకుంటా. ఇక డ్యూటీ వచ్చినాకనే జర బలంగా మాట్లాడనీకు ఉంటది కదరా నాకు ఇట్లా ఛాన్స్.
అవురా ఇప్పుడు ఆ పిల్లకి ఇట్లా అలా చుట్టాలకు చెప్పాలన్నా ఎవరికైనా చెప్పాలన్నా పిల్లగాడు ఏం చేస్తాడు మరి ఆ పిల్లగాని చేసుకుంటా అంటుంది అని కూడా అడిగితే ఇట్లా అరే పలానా డ్యూటీ చేస్తాడమ్మా సంసారం ఇట్లా బాగానే ఉంది అని చెప్తే జర నిమ్మలం అనిపిస్తుందిరా ఎవరికైనా. నువ్వేం పని చేయండి తిని ఇంట్లో వంట అంటే ఎవరిస్తారు చెప్పురా పిల్లని. ఈ అన్నిటికీ కష్టమే రా నువ్వు ఏదో ఒకటి చూసుకో 15,000 సరే 10,000 సరే ఏదో నెలకి ఇంత జీతం వచ్చేది చూసుకుంటేనే మీరు ఎవ్వడైనా పిల్లనిస్తాను ముందుకు వస్తారా. అదే పని చెయ్యి. అగోరో మీ అమ్మ వచ్చినట్టుంది. ఏమే గిట్ల నా ఇంకా మరనే వచ్చినావు ఏమైంది? ఏమైతుందిరా నా పానం అంతా నీ మీదనే ఉంది. గిట్ల సంగతి తెలిసినప్పటి సంది నా కొడుకుని ఏడ చంపుతారో ఏడేమంటారో ఏం కథనో అని ఒకటే బుగులు పట్టిందిరా. బుక్కడి బువ్వ కూడా తినబుద్ధి అయితలేదు. కాదు చిన్న ఇప్పుడు నా కొడుకు సంగతి నీకు తెలిసేనా? గిట్లనే చేస్తాడా చిన్న చెప్పు. తల్లిదండ్రులు ఏమనుకుంటారు చెప్పు. ఏమో మంచోడు నా కొడుకు మంచి సంబంధం చేయాలి అని అనుకుంటారు కానీ వీడు చూడు చిన్న ఊర్లోనే ప్రేమించిండు మరి ఊరు అవతల దానన్న ప్రేమించలే. ఊర్లో దాన్ని మన కులం కాదు మన లెక్క కాదు వాళ్ళేమో ఉన్నలాగే మనమేమో పేదోళ్ళమాయే. అవన్నీ చూసుకోకుండా ఎట్లా ప్రేమిస్తారు చిన్న చెప్పు. మావానికి ఇంతమంది ఉండాలి. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు కాదు రేపేపు ఏమైనా చెయ్యగల ఒక్కరిని చూసి ఏమైనా అనగల అని నాకు ఒకటే బోలు పట్టింది చిన్న. నీతో చెప్తానేమో అదే మీరు ఎందుకు అట్లా భయపడతారు ఇంతదానికి ఇంత పెద్ద ఏజ్ భయపడతారేమే. ఇప్పుడు ఇట్లనే ఉంది కానీ ఏదో మాటలు మాట్లాడుతుంది చిన్న. మీ దోస్తు వాళ్ళని చెప్తుంటాడేమో జర పిల్లని చేసుకోబోకు అని చెప్పారు చిన్న. మీకు దండమని చేస్తా నా మాట ఇంటలేడు. అరే ఏం కాదంటే నువ్వేం పువ్వులు పట్టకు కానీ ఆ పిల్ల మంచిది చాలా మంచిది చేసుకుంటే ఏం కాదు. ఇవాళ రేపు గట్లనే భయపడుతురు కానీ 4 ఏళ్ళ సంది ప్రేమ నడుస్తుంది ఇల్లది. ఇక మధ్యలో విడిపోమంటే ఎవ్వరి వల్ల కాదు. ఇప్పుడు వేరే టైం చేసుకున్న ఆ పిల్ల నిమ్మలంగా ఉండదు వేరే దాన్ని చేసుకుని ఈడు నిమ్మలంగా ఉండడు. ఏమైనా ఒకరికొకరు ఆలోచించుకుంటారు కూర్చుంటారు ఇక పానం లుక్సాన్ అవుతుంది. ఇక ఎందుకు చెప్పంటే ఏం కాదు ఆ పిల్ల ధైర్యవంతురాలే వాళ్ళ అమ్మకు అలయ్యకు చెప్పి ఒప్పించి చేసుకుంటుందంట. ఇక చేసుకోకపోతే ఇక వేరే సంగతి అప్పుడు చూద్దాం కానీ నువ్వు ఎందుకు భయపడుతున్నావు. అంకుల్ కూడా భయపడుతుందంటగా గదే సంగతి చెప్తుండీడు. మీరేం భయపడకూడదు ఎట్లుంటే అట్లా జరుగుతుందేమో తీయరాదురే. ఆ పిల్ల చాలా మంచిది ఆంటీ. ఆ పిల్ల పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లోకి వచ్చిందనుకో సంసారం మంచిగా దిగుతుంది. అంత చదువుకున్నది ఇట్లా అంత ఉండదు ఆంటీ. ఆమెకు కోపం ఉండదు పొగరు ఉండదు నిమ్మలమైన మనిషి. ఏం కాదు అంటే అంత మంచి కోడలు వస్తున్నందుకు నీకేం తక్కువ చెప్పు. ఏమో చిన్న మాకు మొన్న సంది తిన్న తిండి కూడా పేరు పడతలేదు. ఒకటే భయం భయం అవుతుంది పువ్వులు పువ్వులు అవుతుంది. ఇక మీరు చిన్న పోరగాళ్ళు మీకు తెలుసో తెలియదు ఒకసారి మాటలు మాట్లాడతారు కానీ ఇన్నేళ్ళ సంది ఊర్లు ఉంటున్నాము ఇంత పేరు బయట పడలే. ఎట్లున్న సంసారం అట్లనే ఉంది. ఇప్పుడు సంసారం అంతా బయట మంది పాలు చేస్తాడు వీడు. ఏం చేయాలి ఏం కథ బాజార్లో పుంజుతుండు. ఏం చేయాలో ఏమో నాయన ఇంత నన్ను అర్థమైతలేదు. నువ్వేం చేస్తున్నావు ఏం కథను. అరే ఏం కాదంటే నువ్వు అంతగానే ఎందుకు భయపడుతున్నావు. కాదయ్యా భయం కాదు. ఇప్పుడు పిల్లగాడు ఏం చేస్తుండు అని ఆంటీలు అడుగుతారు ఏం చెప్తాను చెప్పు. తిని ఇంట్లో ఉంటాడని చెప్పాలా ఏదైనా ఒక డ్యూటీ చూసుకోరా నాయన ఎప్పుడు సందో కలుగుతున్నా. ఏమైనా తింటాడు తిరుగుతాడు ఇంట్లో వచ్చి పంతాడు. గసంటుంటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇట్లా ఉండాలి కదా చిన్న. ఏమని చెప్పుకుంటారు చెప్పు. వాళ్ళు ఇట్లా ముఖం మీద పెట్టుకుంటారు. ఈ సిగ్గు తప్పిన ఎప్పుడు సందో చూసుకోరా చూసుకోరా అంటే ఏమైనా తిరుగుతాడు తింటాడు ఇంట్లో పంతాడు. ఏమో నాయన ఏం చేస్తాడు ఏం కథను. ఇప్పటికైనా చూసుకోరా మా అయ్యగాని దండమని చేస్తా. ఇగో ఇదే నుల్లయ్య మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ టైప్ వస్తుంది. అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇక చాలా మంది ఇది లవ్ మ్యారేజ్ సిరీస్ లాగా తీసుకురాదు పెంటక్క స్కిప్ చేయకుండా తీసుకురాదు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటారు. మీకోసం పక్కా తీసుకొస్తామో ప్లీజ్ సపోర్ట్ చేయరు. వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయరు. వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలన్నా కింద కామెంట్ చేయరు. ఏమైనా వీడియోలో చేంజెస్ చేయాలంటే కూడా కింద కామెంట్ చేసి మనం పక్కా ఇన్వాల్వ్ చేస్తాము. సరే అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వీట్ భాష. బాయ్ బాయ్ అందరికీ. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం.